ఇక్కడ రామకృష్ణ శారదా మిషన్లో ఈ కంప్యూటర్ నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు సెప్టెంబర్ 11వ తేదీ ఇక్కడ ఈ సెంటర్ స్టార్ట్ అయిందనమాట. అప్పటి నుంచి కూడా దాన్ని మనం జరుపుకుంటూ వస్తున్నాము. వివేకానంద సెంటర్ ఫర్ ఎఫిషియంట్ లివింగ్ అంటే అర్థం ఏంటంటే సమర్థవంతంగా జీవించడానికి ఈ సెంటర్ అనమాట. ఎలాగ మన జీవితంలో సమర్థవంతంగా జీవించవచ్చు అన్న విషయాలను ఇక్కడ నేర్పించడానికని ఈ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి సెప్టెంబర్ 11 మనము స్టార్ట్ చేసాం. ఇది సెప్టెంబర్ 11వ తేదీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే స్వామి వివేకానంద విదేశాలకు వెళ్ళారు. అప్పుడు అక్కడ ఆహ్వానంతో అక్కడ సర్వమత మహాసభలు జరిగాయన్నమాట. అమెరికాలో చికాగోలో. అక్కడ ఏం చేశారంటే భగవంతుడి గురించి ఏ మతం ఏ విధంగా అనుకుంటుంది ఇవన్నీ కూడా చర్చించడానికి అని చెప్పి వాళ్ళ మహాసభల్ని ప్రపంచంలో ఎప్పుడూ అలా జరగలేదు. మొట్టమొదటిసారిగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. జరిగినప్పుడు అందరూ ఏం చేశారు, ఎవరి మతం గురించి వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి ఏం చెప్పాలి అన్నది మొత్తం అన్ని ప్రపంచ నలుమూలల నుంచి వచ్చారనమాట. అయితే అక్కడ అందరూ కూడా ఎవరి మతం గురించి వాళ్ళు చెప్పారు. రకరకాల సభలు జరిగాయి. దానితో పాటే అక్కడ కొలంబస్ ఎగ్జిబిషన్ అని అప్పట్లో సైన్స్ బాగా డెవలప్ అవుతూ ఉంది అమెరికాలో. వాళ్ళు సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఈ కరెంట్ అది కనుక్కోవడం, ఈ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా అప్పుడు జరుగుతున్నాయన్నమాట. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళందరూ కూడా ప్రపంచం అందరికీ కూడా చూపిద్దాం పాశ్చాత్య దేశాల్లో వీళ్ళు ఎంత డెవలప్ అయ్యారు సైన్స్లో అన్నదని. అది కూడా ఎగ్జిబిషన్ కూడా పెడతారనమాట, కొలంబస్ ఎగ్జిబిషన్. కొలంబస్ అంటే మీకు తెలుసు కదా, ఎవరు కొలంబస్? ఎవరు? అమెరికాని కనుగొన్నాడు. అమెరికాని కనుగొనడానికి ఎందుకు వెళ్ళాడు అతను? దేనిని కనుగొనడానికి అతను మొదలుపెట్టి అమెరికాకి వెళ్ళాడు తెలుసా మీకు? భారతదేశానికి వాళ్ళు ఇదేంటంటే సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి అని చెప్పి కొలంబస్ యూరోప్ నుంచి బయలుదేరాడు. ఎందుకని భారతదేశానికి సముద్ర మార్గం అంత ప్రాముఖ్యత ఏముంది భారతదేశంలో? భారతదేశంలో ఏంటి రత్నగర్భ అంటారే, రత్నగర్భ అంటారు. భారతదేశంలో ఎందుకు అంత దూరం నుంచి అంత కష్టపడి వాళ్ళు కొలంబస్ వాళ్ళు చాలామంది, కొలంబస్ ఒక్కరే కాదు, వాస్కోడిగామా మొత్తం యూరోపియన్ దేశాలన్నీ కూడా భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టాలని వస్తున్నారు. అంతకుముందు వాళ్ళు భూభాగం ద్వారా వచ్చేవారు, యూరోప్ ద్వారా. కాన్స్టాంటినోపుల్ అని ఆ ప్రాంతం ద్వారా యూరోప్ నుంచి ఏషియాకు వచ్చేవారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక రాజ్యం అది బంధించి వాళ్ళు ఎవరిని రానివ్వదనమాట. ఆ దేశం కాన్స్టాంటినోపుల్ని వేరే వాళ్ళు జయించడం వల్ల వీళ్ళెవరికి కూడా రూట్ని అనుమతించరు వాళ్ళు. అందుకని వీళ్ళ వర్తకం అంతా ఆగిపోయింది. భారతదేశం నుంచి ఎన్నో రకాల వీళ్ళ వర్తక వాణిజ్యాలు జరుగుతూ ఉండేవన్నమాట. అందుకని సముద్ర మార్గాన్ని ఎంతో కష్టపడి కనిపెట్టడం మొదలుపెట్టారు. అప్పట్లో చాలా డెవలప్మెంట్ లేదు కదా, అసలు గ్లోబ్ ఎలా ఉంది ఏంటి ఎవరికి ఏం తెలియదు. సో వాళ్ళందరూ కూడా బయలుదేరారు. పెద్ద పెద్ద నౌకల్లో కొన్ని వందల మంది బయలుదేరేవారు అనమాట. సముద్ర మార్గంలో వెళ్ళడంటే ఉంటారో ఉండరో తెలియదు, తుఫాన్లు రావచ్చు దారిలో. సో వీళ్ళందరూ బయలుదేరి కొలంబస్ అలా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? అమెరికా. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా ఉంది చూసారా, అమెరికాలోకి వెళ్ళాడు. అమెరికా అది ఇండియా అనుకున్నారు వాళ్ళు. కొత్తగా భూభాగం ఒకటి కనిపించింది, ఇది ఇండియా అనుకుని చెప్పి అక్కడ అందరూ కూడా ఎర్రగా, తెలుసు కదా అమెరికాలో ఎలా ఉంటారు మనుషులు, బాగా వైట్ ఫెయిర్ స్కిన్ ఉంటుంది కదా, వాళ్ళందరినీ చూసి వీళ్ళు ఇండియన్స్ అనుకున్నారనమాట. ఇండియన్స్ అనుకుని వాళ్ళు ఏమన్నారు తెలుసా, వీళ్ళు యూరోపియన్స్ అందరూ కలిసి రెడ్ ఇండియన్స్ అన్నారు వాళ్ళని. ఇప్పటికీ కూడా రెడ్ ఇండియన్స్ అంటారు. ఎందుకంటే ఇది కారణం. అంటే కొలంబస్ చూడండి, మన దేశానికి అది సముద్ర మార్గం కనిపెట్టడానికి అని చెప్పి వాళ్ళు అమెరికాను కనుక్కున్నారు. సో అమెరికాను కనుక్కున్న తర్వాత ఏం చేశారు, అక్కడ మొత్తం అందరూ కూడా ట్రైబల్స్ ఉండేవారు అక్కడ. రెడ్ ఇండియన్స్ అంటే వాళ్ళందరూ ట్రైబల్స్. వాళ్ళు చక్కగా హాయిగా ప్రకృతితో పాటు హాయిగా తింటూ హాయిగా ఉండేవాళ్ళు. అయితే వీళ్ళందరూ చూసి ఇంత పెద్ద భూభాగం, ఐరోపా ఎంత ఉంటుంది మీకు తెలుసు కదా, యూరోప్ చిన్నది కదా, ఇంత పెద్ద భూభాగం ఉందా ఇక్కడ అని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారనమాట, మొత్తం ఆ యూరోప్ నుంచి అన్ని దేశాల వాళ్ళు అక్కడికి వచ్చి ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. మొత్తం మాదింత అని ఎంత దూరం వాళ్ళు ఆక్రమించుకోవడం మొదలుపెట్టారన్నమాట. దాని తర్వాత మీకు అంతా హిస్టరీ తెలుసు. వాళ్ళని నీగ్రోని ఆఫ్రికాను కనుగొని ఆఫ్రికా నుంచి తర్వాత వాస్కోడిగామా ఎటు వచ్చాడు? వాస్కోడిగామా ఫస్ట్ కేరళకు వచ్చాడు, తెలుసు కదా మీకు. సముద్ర మార్గాన్ని కనిపెట్టిందని 15వ శతాబ్దంలో. సో ఈ విధంగా ఏంటంటే అమెరికాని వీళ్ళు కనిపెట్టిన తర్వాత అక్కడ వీళ్ళందరూ యూరోప్ వాళ్ళందరికీ వెళ్ళి చాలా డబ్బులు వాళ్ళు అయిపోయారు అక్కడ. ఎందుకంటే పెద్ద పెద్ద భూములు, అక్కడ నదులు, సస్యశ్యామలంగా ఉంది అక్కడ అంతా కూడా. సో వీళ్ళందరూ కూడా ధనవంతులు అయిపోయి నెమ్మదిగా ఒక యునైటెడ్ నేషన్స్, అంటే యునైటెడ్ నేషన్స్ అని ఎందుకన్నారు, వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళందరూ కూడా. సో యునైటెడ్ నేషన్స్ అని చెప్పి అదంతా కలిపి ఒక దేశం కింద ఏర్పడింది అనమాట.
ఏర్పడిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు చాలా డబ్బు సంపాదించి సైంటిఫిక్ డెవలప్మెంట్స్, శాస్త్రీయ పరిశోధనలన్నీ చేసిన తర్వాత ముందు ముందు చాలా డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారనమాట, క్రిస్టియానిటీ, అప్పుడు క్రిస్టియానిటీ ఉండేది కదా, ఆ క్రిస్టియానిటీ మొత్తం ఆ రిలీజియన్ కూడా అంటే ప్రపంచానికి ఈ మతం చాలా గొప్పదని చూపించడానికి వాళ్ళు ఏంటంటే ఇంత అభివృద్ధి చెందిందని చూపించడానికి వీళ్ళందరినీ పిలిచారనమాట. పిలిచిన తర్వాత విభిన్న దేశాల నుంచి వచ్చారు. స్వామీజీని ఎవరో కొంతమంది ఒక టికెట్ తీసి, ఎవరు డబ్బు లేని వాళ్ళందరూ కొంచెం కొంచెం కలెక్ట్ చేసుకుని ఈయన మన ఇక్కడ భారతీయ ధర్మం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయడానికి స్వామీజీని అక్కడ పంపించారు. పంపిస్తే ఈయనకి అక్కడ చాలా పాటలు పడ్డారు. మీకు చాలా పెద్ద స్టోరీ ఉంది అది. అక్కడ ఉండడానికి ప్లేస్ లేదు, ఒక్క ఆయనే వెళ్ళారు, మంచి కోట అలాంటివి కూడా తీసుకెళ్ళలేదు, చలి, రకరకాల కష్టపడి చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి, ఇంకేమవుతుందో తెలియదు అన్న పరిస్థితుల్లో ఆ చికాగోలో ఉండలేక చాలా ఖర్చు ఎక్కువ కాబట్టి పక్కనున్న పల్లెటూరుకి వెళ్ళిపోతారనమాట. అక్కడంటే కొంచెం తక్కువ తినడానికైనా దొరుకుతుందని. అక్కడ ఒకళ్ళు ఇంట్లో ఈయనకి ఆతిథ్యం ఇస్తారు. అక్కడ ఈయన్ని చూసి ఈయన యొక్క మేధా సంపత్తి, ఆయన యొక్క స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత చూసి ఈయనకి ఇక్కడ చికాగోలో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో ఆయన పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. కానీ పాపం ఆయనకి ఇలా అవకాశం లేదని చెప్పి ఒక ప్రొఫెసర్, అక్కడ ఉండే అమెరికన్ ప్రొఫెసర్ ఈయన యొక్క గొప్పతనాన్ని చూసి ఆయనకు ఒక ఇంట్రొడక్షన్ లెటర్ ఉండాలి, ఒక సంస్థ పంపించాలన్నమాట. పంపిస్తేనే అక్కడికి వెళ్ళాలి. ఈయన దగ్గర ఏమి లెటర్ లేదు, మామూలుగా పంపించేసారు, టికెట్ కూడా వచ్చేసారు అంతే. సో ఏం చేయాలని అప్పుడు ఆలోచిస్తుంటే ఈయన అమెరికన్ ప్రొఫెసర్ ఆయన రాస్తారనమాట. ఏంటంటే ఈయన ఎంత మేధావి అంటే అమెరికాలో ఉన్న ప్రొఫెసర్స్ అందరూ కలిపి ఎంత తెలివితేటలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ తెలివితేటలు ఈయనకున్నాయి, అందువల్ల మీరు ఈయనను అనుమతించండి అని చెప్పి ఆయన లెటర్ ఇచ్చారు. కాబట్టి నెమ్మదిగా చాలా కష్టాలు పడి అందులో పాల్గొనే అవకాశం వస్తుంది. ఆ రోజు సెప్టెంబర్ 11 స్వామీజీ మాట్లాడిన రోజు అనమాట. అయితే ఈయన ఎప్పుడు పబ్లిక్గా మాట్లాడలేదు. అప్పుడు కేవలం వయసు ఎంతో తెలిసింది, 30 సంవత్సరాలు. ఎప్పుడు పబ్లిక్లో మాట్లాడలేదు, స్పీచ్ ప్రిపేర్ చేసుకోవడం లేటు ఏం తెలియదు ఆయనకి. అయితే ఒక అనుభూతి, భగవంతుని యొక్క అనుభూతి పొందిన మహాత్ముడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మొత్తం అందరూ కూర్చొని ఉన్నారు స్టేజ్ మీద. కొన్ని అంటే చాలామంది ఒక 50-60 మంది కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఈయన రమ్మని పిలుస్తున్నారు, నేను మాట్లాడండి అని. ఆయన భయం వేస్తుంది. ఎదురుగా ఎంతమంది ఉన్నారంటే 7-8 వేల మంది అందరూ మహామేధావులు అందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళ ముందు మాట్లాడాలంటే నోట్లో తడారిపోతుంది అనమాట, నాలుగు తడారిపోతుంది. నేను ఇప్పుడు తర్వాత మాట్లాడతానని చెప్పి ఆయన అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారనమాట. పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి చివరికి ఏంటంటే ఇంక వాళ్ళు అనౌన్స్ చేశారు మాట్లాడాలని చెప్పేసి. అప్పుడు ఆయన అంటారనమాట, చదువులకి మనకు నాలెడ్జ్కి సరస్వతీదేవిని మనం కొలుస్తాం కదా, సో సరస్వతీదేవికి నేను నమస్కరించి నేను వెళ్ళాను. వెళ్ళి కేవలం ఆయన మాట్లాడింది ఒక 10 నిమిషాలు కూడా లేదు. అందులో మాట్లాడిన విషయాలు ఏం విషయాలంటే ఆయన హిందూ మతం గురించి, సనాతన ధర్మం అలా చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే ఏ మతాన్నైతే మీరందరూ ఈరోజు ఆహ్వానించి ఇక్కడ పిలిచారో వాళ్ళందరూ ఆ మతం తరపున, ఆ ధర్మం తరపున మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు మరి స్పీచ్ చదువుతారు ఎవరో, అవునా? ఆ స్పీచ్ మీరు చదువుతారు, అందులో ఏముంది అని మీకు అర్థమవుతుంది. అయితే స్వామీజీ యొక్క వైశిష్ట్యం ఏంటంటే కేవలం హిందూ ధర్మం గురించి, మా ధర్మం అని చెప్పలేదు ఆయన. అన్ని మతాలలో ఉన్నటువంటి గొప్పతనం గురించి ఆయన చెప్పారు. అన్ని మతాలు మనం ఏం చేయాలి, ఒక మానవ జాతిగా ముందుకు వెళ్ళాలంటే అన్ని మతాలలో ఏ మంచి ఉందో ఆ మంచిని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీరు చెప్పగలరా ఒక మతంలో అన్నీ మంచిగా ఉన్నాయి, ఇంకో మతంలో అన్నీ చెడ్డే ఉన్నాయని చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా చెప్పండి. అలాగే మనుషులు కూడా మీరు చెప్పగలరా? ఒకళ్ళు ఎక్కువ మంది బాగా కంప్లీట్గా మంచి వాళ్ళు, ఒకళ్ళు కంప్లీట్గా చెడ్డ వాళ్ళని చెప్పగలరా మీరు? సో మంచి చెడు అనేది మనుషుల్లో ఎలా ఉందో మతాలలో కూడా మంచి చెడు అనేది కలిసి ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి, నిజంగా తెలివితేటలు ఉంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తుంది, మన ఈ తేనెటీగ ఏం చేస్తుంది, అన్ని పువ్వుల నుంచి మకరందాన్ని తీసుకుని సేకరిస్తుందా లేదా? ఆ విధంగా నిజమైన తెలివితేటలు మనకు ఉంటే కనుక ఎక్కడ మంచి ఉందో దాన్ని మనం గ్రహిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని మతం పేరుతో మనం ఏం చేస్తున్నాం, భగవంతుడి పేరుతో మనం అందరం దగ్గర కావాలా దూరం కావాలా? దగ్గర కావాలా లేదు చెప్పండి. భగవంతుడు అంటే మన అందరిలో ఉన్నటువంటి ఒక దివ్యత్వం, మన అందరిలోనే ఉన్నది, మనందరినీ కలిపి ఉంచే సత్యం ఒకటి. మరి అటువంటిది మనం దగ్గర చేయకుండా మనం అందరూ దూరం అయిపోతే ఎట్లా? కదా నిజంగా అది భగవంతుడి సందేశం. అది ఏదైతే మనల్ని విడదీస్తుందో అది ఎప్పుడు భగవంతుడు చెప్పింది కాదు. అది ఏదైతే మనల్ని కలుపుతుందో అప్పుడే. మరి కలపడం అంటే ఏంటి? అందరినీ ఒకేలాగా మార్చేసి మీరందరూ ఎలా మారాలి అనుకోవడమా? చెప్పండి. ఎలా ఉండాలి మనం అందరం కూడా? ఎలా ఉంటుందంటే భగవద్గీతలో చెప్తారు, సూత్రే మణిగణాయివ అంటే ఒక దారంలో పూసలు
గుచ్చినట్లుగా భగవంతుడు మనందరిలోనూ ఉన్నాడు కదా. మన రంగురంగు పూసలు, రంగురంగుల భావాలు అందరినీ కలిపి ఒకే దాంట్లో అందరూ ఒకే రంగులో ఉండాలనుకోవడం పొరపాటు. ఇప్పుడు మనిషికి అభిరుచులు వేరుగా ఉంటాయి, అట్లాగే భగవంతుని గురించి అవగాహన కూడా మన అందరికీ మన యొక్క మానసిక స్థాయిని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందువల్ల నిజంగా మనం ఆలోచిస్తే, లోతుగా ఆలోచిస్తే, ఈ మత ఇప్పుడు అందరూ చూస్తున్నారు ప్రపంచంలో అన్నీ కూడా ఇప్పుడు కూడా మత యుద్ధాలే జరుగుతున్నాయి. మీరు చూసారా? 4 వైపులా మీరు న్యూస్ చదువుతున్నారా? కేవలం ఎంతటి స్థాయికి వాళ్ళు దిగజారిపోయారంటే, కొంతమంది అందరూ ఎలా ఉంటారు, ఎప్పుడు ఒక 10% ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళ యొక్క మత మౌఢ్యం వల్ల ఎన్ని లక్షల మంది, వేల మంది, మీరు చదవండి, ఇప్పుడు 4 వైపులు మీకు యుద్ధాలు జరుగుతున్నాయి, కేవలం ఈ మతం పేరు మీద జరుగుతుంది. సో ఇది ఆ స్వామీజీ ఇచ్చిన సందేశం ఏంటంటే, ప్రతి దానిలో ఉన్నటువంటి మంచిని మనం గ్రహించాలి. మంచిని మనం గ్రహించి ఆ మంచిని తీసుకుంటూ మనం మానవులుగా పైకి ఎదగాలి. ఇది మనకు కరెక్ట్గా అనిపిస్తుందో లేదో చెప్పండి. సో ఇదనమాట స్వామీజీ ఇక్కడ చెప్పింది. నేను ఒకసారి ఇక్కడ ఒక కలెక్టర్ గారు అనమాట ఒక మీటింగ్ నేను హాజరయ్యాను. అప్పుడు ఆ కలెక్టర్ గారు చెప్పారు, ఆయన క్రిస్టియను. ఆయన ఆ రోజు ఇలాగే ఈరోజు సెప్టెంబర్ 11వ తేదీ ఆయన ఆహ్వానించారు. ఆ సమావేశానికి నేను కూడా వెళ్ళడం జరిగిందనమాట. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? అక్కడ ప్రపంచ మత మహాసభల్లో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ధర్మం గురించి చెప్పుకున్నారు. కానీ ఒక్క స్వామి వివేకానంద మాత్రం అన్ని మతాలలో ఉన్నటువంటి మంచితనాన్ని చెప్పి విశ్వజనీన మతం అనే ఒక మతాన్ని ఆయన సృష్టించారు అక్కడ. దాన్ని యూనివర్సల్ రిలీజియన్ అంటారు. ఆయన ఇవి కూడా చాలా రకాలు చెప్తారు. ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ హిందువులలో ఏదైతే అన్ని మతాల వాళ్ళని అంగీకరిస్తారు, అటువంటి ఉదారత భావాన్ని మీరు తీసుకోవాలి హిందువుల నుంచి. అలాగే ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళలో ఈ తరతమ భేదాలు లేవు, అందరినీ ముస్లిం అనగానే సోదరునిగా అంగీకరిస్తారు, అందరిలో సమానత్వం ఉంది, ఆ సమానత్వాన్ని మనం తీసుకోవాలి. అలాగే క్రిస్టియానిటీలో సేవాభావం ఉంది. క్రైస్ట్ పేరుతో వాళ్ళు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ చేసి సేవ అనేదాన్ని చేస్తున్నారు. అన్ని మతాల్లో సేవాభావం ఉంది, కానీ క్రిస్టియానిటీలో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే మన ఇస్లాంలో సోదరభావం ఉంది, కానీ హిందూ ధర్మంలో ఏముంది? అందరూ మతాల్ని సహించేటటువంటి శక్తి ఉంది. అందువల్లే భారతదేశంలో అన్ని మతాలు శాంతియుతంగా, ఈరోజు కూడా యూదులు ఎప్పుడో వచ్చారు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు. వచ్చిన యూదులు కూడా ఇక్కడ వాళ్ళ మతాన్ని అనుసరిస్తూ ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళ మతం మారమని ఎవరు చెప్పలేదు. అర్థమైందా? అందువల్ల హిందూ ధర్మం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పరమత సహనమే కాదు, పరమత అంగీకారం. ప్రతి మతాన్ని మనం గౌరవించాలి, అంగీకరించాలి. అందరూ మళ్ళా మారిపోవాలి అనుకోవడం మాత్రం తప్పు. అది చెప్తారన్నమాట. ఈ విధంగా ప్రతి మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అలాగే బౌద్ధ మతంలో ఏముంది? అహింస. సో ఇలా అనమాట. ఇలా అన్ని మతాల్లోనూ మంచిని మనం గ్రహించాలి అని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలాసేపు మనం చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ భావాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే వచ్చి అడగండి. మీకు ఏమాత్రం సందేహం ఉన్నా సరే వచ్చి అడగండి. మనం చక్కగా మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. ఒక చక్కటి భారత పౌరులుగా మనం తయారు కావాలి. మన లోపల ఎటువంటి విద్వేషాలు లేకుండా మనం ఒక మంచి పౌరులుగా తయారు కావాలి. అది మన ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మీరు అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు సాగిద్దాం. మాతాజీలకు నమస్కారం. ఈరోజు యొక్క ప్రాముఖ్యతను మనం ఇదివరకే త్యాగనిష్ట ప్రాణమాతాజీ ద్వారా చాలా వరకు తెలుసుకున్నాము. అయితే స్వామీజీ ఈ రోజుని ఇంత గొప్పగా మార్చిన తీరుని, ఆయనలో ఉన్న ఒక గ్రేట్ క్వాలిటీని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సెప్టెంబర్ 11 భారతదేశ చరిత్రలో గొప్పగా చెప్పుకోదగిన ఒక రోజు. ఏంటా చరిత్ర అంటే, భారతదేశానికి సంబంధించిన దృక్కోణం ప్రపంచం మొత్తంలో మారిపోయిన రోజు ఇది. ప్రపంచం మొత్తం ఏ దృక్కోణంతో భారతదేశాన్ని చూసిందో ఆ దృక్కోణం మారిపోయిన రోజు ఇది. అలా చరిత్ర సృష్టించిన వ్యక్తి ఒక సర్వసంగ పరిత్యాగి, అన్నింటినీ వదిలేసి కేవలం భగవంతుడే కావాలి అని కోరుకున్న వ్యక్తి. ఆయనే స్వామి వివేకానంద. మన సోదరి ఇప్పుడు చెప్పింది. సో స్వామి వివేకానంద పూర్వ జీవితం గురించి అంతా తను చెప్పింది కదా. ఆయన చిన్నప్పటి పేరు నరేంద్రనాథ్ దత్తా. చిన్నప్పటి నుంచి ఎంత అల్లరివాడంటే వాళ్ళమ్మ ఆయన పట్టుకోవడానికి కూడా కుదిరేది కాదు. అంత అల్లరి, కానీ అంతే తెలివి కూడా. చాలా చక్కగా చదువుకునేవారు, ఎంతో చక్కగా ఆలోచించేవారు. ఆయనకున్న క్యూరియాసిటీని క్యూర్ చేసింది ఎవరు అంటే శ్రీరామకృష్ణ పరమహంస. శ్రీరామకృష్ణ పరమహంసని గురువుగా స్వీకరించిన తర్వాత స్వామీజీ పాత్ క్లియర్ అయింది. ఆయన స్పిరిచువల్గా
వెళ్ళాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. ఇది మనందరికీ తెలిసింది. అయితే ఎప్పుడైతే స్పిరిచువల్గా ఆయన ఒక సన్యాసిగా మారారో మిగతా సన్యాసులందరూ ఏం చేశారు? సన్యాస శిష్యులందరూ రకరకాల ప్లేసెస్కి వెళ్ళి జపధ్యానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు. స్వామీజీ మాత్రం మొత్తం కాలినడకన దేశమంతా పర్యటించారు. మొత్తం మన దేశ పరిస్థితులన్నిటి గురించి స్వయంగా వెళ్ళి ఆయన చూసి తెలుసుకున్నారు. ఆయన ఆలోచన అంతా ఒకటే, ఎలాంటి దేశం ఎలా అయిపోయింది అంటే మనకి తెలుసు, జ్ఞానంలో కానీ సంపదలో కానీ ఆధ్యాత్మికతలో కానీ అన్నిటికీ గురువు అని చెప్పుకోదగిన భారతదేశం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంది? పేదరికం, అన్యమతాలను ఆచరించడం, వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం, అజ్ఞానం, ఇలా ఎన్నో అంధ అనుకరణలు, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్లో మన దేశం చిక్కుకొని ఉండడం స్వామీజీ అప్పుడు పర్యటించినప్పుడంతా చూశారు. ఆయనకి ఒకటే ఆలోచన, ఏం చేయాలి, ఏం చేసి నా భారతదేశాన్ని నేను బాగు చేసుకోవాలి, నా భారతదేశం ఎలా తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందుతుంది అని 3 రోజుల పాటు కన్యాకుమారిలో కూర్చొని, కన్యాకుమారి తెలుసు కదా మీ అందరికీ, ఆ కన్యాకుమారిలో ఒక సముద్రంలో ఒక రాయి మీద కూర్చొని 3 రోజుల పాటు ధ్యానం చేశారు. ఎలాంటి ధ్యానం అంటే భారతదేశం గురించి తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ధ్యానం చేశారు. చివరికి ఆయనకు 3వ రోజున తన గురువు గారి ద్వారా మార్గదర్శనం జరిగింది. ఏంటి అంటే, ఈ పరిస్థితి మెరుగవ్వాలి అంటే మొదటి అడుగు చికాగోలో జరుగుతున్న సర్వమత మహాసభల్లో పాల్గొనడం. ఆయనకి గైడెన్స్ అనేది దక్కిందనమాట. అప్పుడు ఆయన సరే వెళ్దాము, ఇదివరకే వినున్నారు, చికాగో సర్వమత మహాసభల గురించి వినున్నారు, అలాగే వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నారు. అప్పుడు మద్రాసు ప్రజలందరూ చాలా సహాయం చేశారు. మద్రాసులోని యువకులు, తర్వాత మైసూర్ మహారాజా అందరూ సహాయం చేయడంతో స్వామీజీకి టికెట్ అంతా లభించింది. ఆయన చేరుకున్నారు కూడా చికాగో. చేరుకున్న తర్వాత మనకి ఇందాక మాతాజీ చెప్పారు కదా, తినడానికి లేదు, ఉండడానికి లేదు. కానీ మనం ఒకవేళ ఆ పరిస్థితిని తలుచుకుంటే మనకి ఇప్పుడు ఎంత బాధ కలుగుతుందో, కానీ స్వామీజీ దీని గురించి కాదు బాధపడింది. ఆయన మనస్సు ఎప్పుడు దేశం గురించే ఉండేది. అలా ఆయన, నా దేశ ప్రజల కోసం నేను ఇక్కడికి వచ్చాను, నేను అనుకున్నది నా పని నేను పూర్తి చేయాలి అని అటువంటి సంకల్పంతో ఆయన ఉన్నారు. ఆయన సంకల్పం ఎంత ప్యూర్ అంటే, అలాంటి గొప్ప సంకల్పానికి భగవంతుడే హెల్ప్ చేస్తాడు అని ఒక కుటుంబం వాళ్ళంతటా వాళ్ళే స్వామీజీకి హెల్ప్ ఆఫర్ చేస్తారు. అలా స్వామీజీని ప్రొఫెసర్ రైట్కి పరిచయం చేయడం జరుగుతుంది. ఇందాక మాతాజీ చెప్పారు కదా, ఆ ప్రొఫెసర్ రైట్ ఒక రికమెండేషన్ లెటర్ లాగా రాస్తారనమాట. నిజానికి ఆయన గనక, స్వామీజీ గనక సర్వమత మహాసభల్లో పాల్గొనకపోయి ఉండుంటే ఆ మహాసభలకి అంత గ్రేట్నెస్ వచ్చి ఉండేది కాదు. అవి సార్థకత పొందాయంటే స్వామీజీ వల్లే, అదే నిజం. సరే, స్వామీజీ చాలా కష్టాలు పడ్డారు, సర్వమత మహాసభల్లో పార్టిసిపేట్ చేశారు. ఏ విధంగా ఆయన తన స్పీచ్ స్టార్ట్ చేశారు? నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా అంటూ ఆయన స్పీచ్ మొదలుపెట్టి, భారతదేశానికి గర్వంగా చెప్పుకోగలిగే ఒక సంపద ఉంది, అదే విశ్వజనీన మతం. ఆ మతం గురించి, ఆ ధర్మం గురించి స్వామీజీ చెప్పే విధానానికి అందరూ ఆకర్షించబడ్డారు. ఆ తర్వాత రోజు నుంచి స్వామీజీకి ఎలా చెప్పొచ్చు అంటే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనమాట. చాలా పబ్లిసిటీ వచ్చింది. అంత పబ్లిసిటీ ఉన్నప్పటికీ కూడా స్వామీజీ మనస్సు మాత్రం మన దేశం పైనే ఉండేది. ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూస్తే స్వామీజీ చూసారు, అక్కడ నేల మీద పడుకొని ఉన్నారు. ఆయనకి చాలా భోగాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది, చాలా సౌకర్యాలు కల్పించారు. కానీ ఆయన మనస్సు మాత్రం, నా దేశ ప్రజలు పేదరికంలో ఉంటే నేను ఇవన్నీ అనుభవించగలనా అని అలాంటి ఆలోచన అనమాట. అంత పవిత్రమైన మనస్సు, అంత పవిత్రమైన దేశభక్తి స్వామీజీలో ఉంది. మీకు అనిపించవచ్చు, దేశభక్తి అంటున్నారు, మరి అప్పుడు స్వాతంత్రం సాధించబడలేదు కదా, దేశభక్తున్న అందరూ కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎలాగోలా స్వాతంత్రం తెచ్చుకునేందుకు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడాలి కదా. అందరూ అలా చేసినప్పుడు ఈయనేంటి వెళ్ళి స్పీచ్ ఇవ్వడం ఏంటి, దాని ద్వారా దేశభక్తి చూపించడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. స్వామీజీ ఒక మాట అంటారు, నేను కావాలంటే స్వాతంత్రం ఇప్పుడే ఇచ్చేయగలను మీకు, కానీ దాన్ని నిలబెట్టుకోగలిగే సమర్థులేరి? అలాంటి సమర్థుల్ని తీర్చిదిద్దే పోరాటమే స్వామీజీ చేసిన స్వాతంత్రోద్యమం. అలాంటి పోరాట యోధులుగా, అలాంటి వీరులుగా మనల్ని మనం రూపొందించుకునేందుకు ప్రయత్నిద్దాం. ఎలా ప్రయత్నిద్దాం? మనం కూడా చికాగోకు వెళ్ళి మనం కూడా స్పీచ్ ఇద్దామా? అవసరం లేదు.
స్వామీజీ చెప్పిన ఒక్క ఆలోచన తీసుకొని దానినే పదే పదే మనం మైండ్లో రిపీట్ చేసుకుంటూ చేసే ప్రతి పనిలో దానిని రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ బలమే జీవనం బలహీనతే మరణం అని స్వామీజీ చెప్పారు. ఆ ఒక్కదాన్ని మనం తీసుకొని ప్రతి ఆలోచనలో ప్రతి పనిలో మనం దాన్ని అప్లై చేస్తూ ఉన్నామంటే స్వామీజీ అనుకున్న విధంగా అటువంటి వీరులు ఎవరైతే స్వాతంత్రం కోసం నేను తయారు చేస్తున్నాను సమర్థుల్ని అని స్వామీజీ అనుకున్నారో అటువంటి వీరులుగా మనం కూడా మారే అవకాశం ఉంటుంది. అంత గొప్ప ఐడియల్ స్వామీజీ మనకి ఇచ్చినప్పుడు ఏదో ఒక్కటి మనం తీసుకొని ఈ రోజు నుంచి ఆచరించేందుకు ప్రయత్నిద్దాం. అంతటి నిస్వార్థత స్వామీజీ నుంచి మనం నేర్చుకుందాం. మన దేశానికి మన తరపున మనం చేయగలిగినంత సేవ చేద్దాం. ధన్యవాదాలు. నమస్తే మాతాజీ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మన నివేదిత ట్రైనింగ్ సెంటర్ తరపున స్వాగతం. ఈరోజు మనమందరం ఇక్కడికి రావడానికి గల కారణం స్వామి వివేకానంద. స్వామి వివేకానంద స్వామీజీ ఆనాడు 1893 సెప్టెంబర్ 11న భారతదేశానికి ప్రతినిధిగా అమెరికాలో జరుగుతున్న విశ్వమత మహాసభలలో పాల్గొని మన భారతదేశ వైభవమును గొప్పతనమును వివరించి విశ్వ మానవ సోదర భావమును గురించి వివరించడం జరిగింది. వివేకానంద వివేకానంద వీర నీకు వందనం, వివేకానంద వివేకానంద వీర నీకు వందనం, వీరా నీకు వందనం, వీరా నీకు వందనం. వెలుగు చూపి మమ్ము నడుపు ధైర్య శక్తి నీవే, వెలుగు చూపి మమ్ము నడుపు ధైర్య శక్తి నీవే. వివేకానంద జై జై స్వామీజీ జై జై, వివేకానంద జై జై స్వామీజీ జై జై. సుందర మనోహర మధుర భాషి నీవే, సుందర మనోహర మధుర భాషి నీవే. నీదు బోధలే మాకు మార్గదర్శకం, నీదు బోధలే మాకు మార్గదర్శకం. వివేకానంద జై జై స్వామీజీ జై జై, వివేకానంద జై జై స్వామీజీ జై జై. బాల్యమందే దేవుని చూడాలన్న వాంఛచే, బాల్యమందే దేవుని చూడాలన్న వాంఛచే. రామకృష్ణ దేవుని పొందగలిగినావయ, రామకృష్ణ దేవుని పొందగలిగినావయ. వివేకానంద జై జై స్వామీజీ జై జై, వివేకానంద జై జై స్వామీజీ జై జై. సర్వజీవులందున దైవ భావమేనయ, సర్వజీవులందున దైవ భావమేనయ. సకల జీవ సేవ కొరకు అవతరించినావయ, సకల జీవ సేవ కొరకు అవతరించినావయ. వివేకానంద జై జై స్వామీజీ జై జై, వివేకానంద జై జై స్వామీజీ జై జై. వివేకానంద వివేకానంద వీర నీకు వందనం, వివేకానంద వివేకానంద వీర నీకు వందనం. వెలుగు చూపి మమ్ము నడుపు ధైర్య శక్తి నీవే, వెలుగు చూపి మమ్ము నడుపు ధైర్య శక్తి నీవే. వివేకానంద జై జై స్వామీజీ జై జై, వివేకానంద జై జై స్వామీజీ జై జై. వివేకానంద జై జై స్వామీజీ జై జై, వివేకానంద జై జై స్వామీజీ జై జై. Now I am going to speak a few words about Vivekananda's Chicago speech. Vivekananda's Chicago speech encompassed themes of human development, spirituality, and the promotion of universal religion. Vivekananda was a spiritual leader, philosopher, and a great religious personality in the world. He was born on 12 January 1863 at Simlapalli in North Kolkata. His father's name was Vishwanath Datta and mother's name was Bhuvaneshwari Devi. Vivekananda was known as Narendranath Datta in his childhood. During his childhood days, he was clever, intelligent, and brave. He was a brilliant boy and excelled in music studies, gymnastics, swimming, and etc. నమస్తే మాతాజీ. ఇప్పటి వరకు మాతాజీ గారు అలాగే మన సిస్టర్స్ అందరూ కూడా స్వామీజీ చిన్నతనం నుంచి స్వామీజీ చికాగో సమావేశానికి ఎలా వెళ్ళారు, అక్కడ చెప్పిన కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటి? విశ్వమతం.
అంటే విశ్వం మొత్తము ఒక్కటే మతం కింద ఉన్నది. యూనివర్సల్ రిలీజియన్ అనే ఒక విషయాన్ని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న వార్స్ అన్నీ కూడా ఏంటి, నా మతం గొప్పది, నాదంటే నాదే గొప్పది. ఇటువంటి ఆలోచనల వల్ల ఎంతమంది నష్టపోతున్నారు. కానీ ఇటువంటి దూరదృష్టి ఉన్న వ్యక్తి దీని గురించి ఒక చిన్న కథ చెప్పారు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, స్వామీజీ ఒక దేశభక్తి కలిగిన వారు, నేను ఇవ్వగలను మీకు స్వాతంత్రం, కానీ మీరు నిలబెట్టుకోగలరా అని. అంటే ఎంత దూరదృష్టి ఉన్నవారు కాకపోతే ప్రస్తుతం మనం సాధించుకోవడం ముఖ్యం కాదు, సాధించిన దాన్ని నిలబెట్టుకోగలగాలి అనే ఒక విషయాన్ని మనకు చెప్పుకుంటారు. కాబట్టి ఎంతో ముందు చూపుతో వారు ఆలోచించారు. కాబట్టి ఎంతోమంది ఉన్నా, ఎన్నో మతాలు ఉన్నా, ఎంతోమంది సుభిక్షంగా ఉండాలి అంటే అన్ని మతాలు ఒక త్రాటిపై నడిచినప్పుడే అది సాధ్యమవుతుంది అని స్వామీజీ యూనివర్సల్ రిలీజియన్ గురించి చెప్పారు. దాన్ని మనకి క్లియర్గా అర్థం అవ్వడానికి ఒక చిన్న స్టోరీలో స్వామీజీ చెప్తారు. అది ఏంటంటే బావిలో కప్ప. ఒకసారి ఒక బావిలో ఒక కప్ప పుట్టి దాని జీవితం మొత్తం ఆ బావిలోనే, దానిలో పుట్టింది, దానిలో పెరిగింది, దాని అవసరాలన్నీ ఆ బావిలోనే, తనకి తినడం, అలాగే తన పనులు, అలాగే గెంతడం, అలాగే నీటిని శుభ్రం చేయడం, తన పనులన్నీ, తనకు కావాల్సిన పనులన్నీ కూడా ఆ బావిలోనే, తనకు కావాల్సినవన్నీ ఆ బావిలోనే దొరుకుతున్నాయి. తన ఉద్దేశం ఏంటి, నాకు కావాల్సినవన్నీ నాకు దొరుకుతున్నాయి, అలాగే ఇంతకు మించి ఇంకేమీ కనిపించట్లేదు, సో ఇదే మొత్తం అని తను గట్టిగా నమ్ముతుంది. ఒకసారి అనుకోకుండా ఆ బావిలోకి ఒక సముద్రం నుంచి వచ్చిన కప్ప వచ్చింది. ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నేను ఇప్పటి వరకు నేను ఈ బావిలో చూడలేదే అని అడుగుతుంది. నేను సముద్రం నుంచి వచ్చాను అని చెప్తుంది. ఓ నువ్వు సముద్రం కప్పవా, చెప్పు మరి నీ సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది అని తన కాళ్ళని కొంచెం జాపి, ఇంత పెద్దగా ఉంటుందని సముద్రం అని అడుగుతుంది. అయ్యో సముద్రం అనేది చాలా లోతుగా చాలా పెద్దగా ఉంటుంది, ఇంత చిన్నగా ఉండదు సముద్రం, అవునా అని కొంచెం దూరం గెంతుతూ ఇక్కడి నుంచి అక్కడికి ఆ బావిలో గెంతుతూ, ఓ ఇంత పెద్దగా ఉంటుందని సముద్రం అంటుంది. అయ్యో కాదు, ఇంతకన్నా చాలా పెద్దగా ఉంటుంది అంటుంది. అప్పుడు ఆ బావిలో ఉన్న ఆ బావి కప్పే ఉంటుంది, అయ్యో ఇది అబద్ధం చెప్తుంది, ఇంతకన్నా పెద్ద ఎక్కడైనా ఉంటుందా, ఇంత దూరం ఉన్న బావి లాంటి సముద్రం ఎక్కడైనా ఉంటుందా, ఇది అబద్ధం చెప్తుంది, దీన్ని తీసుకెళ్ళి బయటపడేయండి. ఇప్పుడు చెప్పండి, ఎవరి ఆలోచన విధానం చాలా విస్తృతంగా ఉంది. సముద్రం కప్ప, బావిలో కప్ప. సముద్రంలో కప్ప యొక్క ఆలోచనలు విస్తృతంగా ఉన్నాయి, బావిలోని కప్ప ఆలోచనలు సంకుచితంగా ఉన్నాయి. ఎందుకంటే తన చూపు మేర ఎంతైతే ఉందో అదే నిజం అనుకుంటుంది. ఎదుటివారు చెప్పే విషయాన్ని తను అంగీకరించలేకపోతుంది. అలాగే నా మతమే గొప్ప, నా ఆలోచనే గొప్ప కాకుండా అన్ని మతాలను తనలో ఇముడ్చుకున్న ఒక విశ్వవ్యాప్తమైన విస్తృతమైన ఆలోచనలు మనలోకి నింపుకోవడం ముఖ్యమని స్వామీజీ ఆ కథ ద్వారా మనందరికీ చెప్తారు. ఈ ఒక్క ఉదాహరణని మనం అర్థం చేసుకొని మన ఆలోచనలు మార్చుకోగలిగితే విశ్వశాంతి అనేది ఎటువంటి యుద్ధాలు లేకుండా, ఎటువంటి చర్చలు అవసరం లేకుండా ఎవరికి వారు ఇచ్చుకోగలరు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాతాజీలకి మీ అందరికీ నా ధన్యవాదాలు. నమస్తే మాతాజీ, నా పేరు రాజ్యలక్ష్మి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. స్వామి వివేకానంద సూక్తుల్లో నాకు నచ్చిన సూక్తి, లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని లక్ష్య సాధనల సైతం చూపించాలి, విజయ రహస్యమంతా ఇదే. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ ప్రియాంక. స్వామి వివేకానంద సూక్తిలో నాకు నచ్చిన సూక్తి, విశ్వాసం సౌశీలం గల కొంతమంది వ్యక్తుల చరిత్ర, ప్రపంచ చరిత్ర. మనకు కావాల్సినవి 3: ప్రేమించే హృదయం, భావించే మనస్సు, పనిచేసే చెయ్యి. టు ఆల్, మై నేమ్ ఇస్ శేష్ కుమారి. స్వామి వివేకానంద సూక్తుల్లో నాకు నచ్చినది, పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం, అవే జీవితానికి మెరుగులు దిద్దేవి, ఓటమి లేని జీవితం ఉంటుందా. పరాజయాలంటే అపజయాలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక రన్నింగ్ రేస్లో పాల్గొన్నప్పుడు మనం కాకుండా అవతలి వాళ్ళు గెలవచ్చు, దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ఒక స్టెప్గా తీసుకుంటే మనం ముందుకెళ్ళడానికి అవకాశం. వివేకానంద గారికి చెప్పిన సూక్తులు నాకు నచ్చిన సూక్తి, ఇసుమంత ఆచరణ 20,000 టన్నుల వ్యర్థమైన మాటలకు సమానం. నువ్వు నిరుపేదం అని అనుకోవద్దు, ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి. డబ్బు అనేది ఇవాళ ఉండిద్ది, రేపు లేకపోవచ్చు, లేకపోతే ఇవాళ ఉండొచ్చు, ఇవాళ లేకపోవచ్చు, రేపు రావచ్చు. అది డబ్బు అనేది శాశ్వత కాలం అని మనకు ఉండదు. మన మంచితనం, ఎదుటి వాళ్ళకి ఏదైనా మంచితనం చేస్తే మనకంటూ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మనం చేసిన మంచితనాన్ని గుర్తుంచుకొని వాళ్ళు మనకు చేసే హెల్ప్ మాత్రమే మనకి అది లైఫ్ లాంగ్ ఉండిద్ది, కానీ డబ్బు అనేది ఎప్పటికీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్,
కరోనా టైంలో డబ్బు అనేది అంటే వాళ్ళు చాలా కోటీశ్వర్లు అయి ఉండొచ్చు, కానీ డబ్బు వాళ్ళని కాపాడలేకపోయింది. ప్రజెంట్ మనం ఉన్నాము అంటే మనం ఎదుటి వాళ్ళకి చేసిన మంచి అయి ఉండొచ్చు, వాళ్ళు మనం చేసిన మంచితనాన్ని గుర్తుంచుకొని మన కోసం చేసిన ప్రేయర్స్ అవ్వచ్చు, మనం చేసిన మంచితనానికి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనొచ్చు. సో నేను ఈ కొటేషన్ ద్వారా నేర్చుకున్నది, డబ్బు శాశ్వత కాలం కాదు, అది నిజమైన శక్తి అసలు కాదు. మన మంచితనం, మన పవిత్రత మాత్రమే శాశ్వత కాలం, అదే నిజమైన శక్తి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. మై నేమ్ ఇస్ జ్యోతి. స్వామి వివేకానంద గారి సూక్తుల్లో నాకు నచ్చిన సూక్తి, నీ ప్రతి పనిలోనూ ఆచరణాత్మకతను కనపరచు. ఆచరణ కొరవడిన అనేక సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా నాశనమైంది. మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం చేస్తూ ఇతరులకు చెప్తూ ఉండాలి. మనం కూడా ఆచరిస్తూ వాళ్ళని కూడా పాటించమని చెప్పాలి. చెప్తూ ఉంటే వాళ్ళు కూడా పాటిస్తారు. ఆచరణ కొరవడిన అనేక సిద్ధాంతాల వల్ల దేశం నాశనమైందంటే కొంతమంది చాలామంది వాగ్దానాలు చేస్తూ ఉంటారు, సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు, కానీ వాటిని పాటించరు. వాటిలో ఏవైనా కొన్ని అయినా పాటిస్తూ ఉంటే అవి ఇతరులు చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అలా దేశం అంతా నేర్చుకుని అభివృద్ధి చెందుతుంది. దీని నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే మనం చెప్పడమే కాదు, మనం చేసి చూపిస్తే దాని నుంచి ఇతరులు కూడా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ. అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు గురి చేసే మనసు మనకు విముక్తిని ప్రసాదించు విజయ శిఖరాలను అధిరోహింప చేస్తుంది. అంటే గమ్యం తెలియక మనకు తెలియని దారిలో వెళ్తే మన లక్ష్యాన్ని, మన స్థానాన్ని, మన గమ్యాన్ని చేరుకోగలుగుతామా? చేరుకోలేము కదా. అందుకోసం మనం వెళ్ళే దారిలోని మనం అంటే మన నిగ్రహంగా లక్ష్యం వైపు గురి పెడితే మనం దాని యొక్క విజయాన్ని అధిరోహిస్తాం, విజయ లక్ష్యాన్ని సాధిస్తాం, విజయ శిఖరాలని అందుకుంటాం అనేది ఈ సూక్తి వల్ల నేను తెలుసుకున్నాను. సత్యం అంటే ఏంటి? భయరాహిత్యమైనది. మనం ఎప్పుడైనా ఎక్కడైనా సత్యం పలికినప్పుడు మనం దాన్ని మాట్లాడైనా లేక పోరాడైనా దాన్ని సాధించగలుగుతాం. అదే అసత్యం పలికినప్పుడు ఏమవుతుంది? ఆ తప్పుని దాచిపెట్టుకొని ఉంచడానికి తప్పు మీద తప్పు, వేరే తప్పు కూడా చేస్తాం. అందువల్ల మనం చేసే ప్రతి పనికి భయపడాలి, భయపడుతూ జీవించాలి. అందుకే సత్యం పలకడం వల్ల మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ఉదాహరణకి రామాయణంలో రాముడు రావణాసురుడి మధ్య యుద్ధంలో రాముడు సత్య మార్గాన్ని అనుసరించడం వల్ల విజయాన్ని సాధించగలుగుతాడు. అలాగే మహాభారతంలో పాండవులు కౌరవుల మధ్య యుద్ధంలో పాండవులు సత్యాన్ని పాటించడం వల్ల విజయాన్ని సాధించగలుగుతారు. 1000 ఓటములనైనా ఓర్చుకొని పట్టుదల వదలకుండా ప్రయత్నించినప్పుడే సద్గుణాలను శీల సంపత్తిని సమకూర్చుకోగలము. ఓటమి అనేది చాలా గొప్ప పదం. అందరూ చాలా చీప్గా చూస్తారు, అందరూ విజయాన్ని కోరుకుంటారు. కానీ ఒక్కసారి విజయం చేయించిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. ఓడిపోయినప్పుడు కూడా నేను ఓడిపోయాను అని కృంగిపోకుండా ఆ ఓటమిని పునాది రాయిగా భావించి నేను ఎక్కడ లోపం చేస్తే ఓడిపోయాను అనేది గ్రహించి ఆ పునాది రాయిని మెట్టుమెట్టుగా మలుచుకొని విజయం సాధించిన వాడే గొప్పవాడు. స్వామి వివేకానంద సూక్తులు నాకు ఈ సూక్తి అంటే చాలా ఇష్టం, బాగా నచ్చింది. కష్టాలు, బాధలు, సుఖాలు ఎన్ని వచ్చినా ముందుకు సాగటమే జీవితం. మాతాజీ, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. స్వామీజీ సూక్తుల్లో నాకు ఇష్టమైన సూక్తి, మొదట మీరు పవిత్రులు కాండి, ప్రపంచమంతా పవిత్రంగా కనబడి తీరుతుంది. పవిత్రం అంటే శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, పాపాలలో, క్రియల్లో చెడు బట్టి చెడు ఆలోచించకుండా పవిత్రంగా ఉండాలి. అప్పుడే ప్రపంచమంతా పవిత్రంగా కనపడుతుంది. ఉదాహరణకి మనం చేసే పనిలో అందరూ మంచి చూస్తారు, కానీ కొందరు మటుకు ఆ చెడునే ఆలోచిస్తారు. సో మనం మంచిని చూసి తర్వాత అందరికీ మంచిని చూపించాలి. స్వామీజీ సూక్తుల్లో నాకు ఇష్టమైన సూక్తి ఇదే. థ్యాంక్ యూ వన్. గుడ్ ఈవినింగ్ మాతాజీ. స్వామీజీ సూక్తుల్లో నాకు నచ్చిన సూక్తి, బలాన్ని స్మరించడమే బలహీనతల నుండి బయటపడే మార్గం. అలానే బలహీనత అని బాధపడడం కాదు. లైక్ మనందరికీ బలం ఉండిద్ది, బలహీనతలు కూడా ఉంటాయి. మనం ఎలా అయితే బలాన్ని స్వీకరిస్తామో ఆనందంగా, బలహీనతలను కూడా అలాగే ఆలోచించాలి. అంటే ఒక పని చేయడానికి అమ్మో నాకు అది ఇష్టం లేదు, నేను చేయలేను అనే మాట రాకుండా, లేదు నేను చేయగలను, నాకు మంచి అంటే చేయడం వల్ల నాకు మంచి జరిగిద్ది అని ఉంటే ఆ పనిని మనం ఇష్టంగా చేస్తే మనకి బలహీనత అనేది ఉండదు. సో స్వామీజీ సూక్తులో నాకు నచ్చిన సూక్తి ఇది.
వన్ అండ్ ఆల్ నమస్తే మాతాజీ. మై నేమ్ ఇస్ హర్షవర్ధిని. స్వామీజీ సూక్తులో నాకు వచ్చింది అపారమైన నమ్మకం, అనంత శక్తి, ఇవే విజయ సాధనకు మార్గాలు. ఇప్పుడు మనం విజయ సాధనకు మార్గాలు అని అంటే అపారమైన నమ్మకం, ముందు మనపై మనకి నమ్మకం ఉండాలి, నమ్మకంతో పాటు శక్తి కూడా ఉండాలి. ఉట్టి నమ్మకం పెట్టుకొని ఎనర్జీ లేకుండా ఏదో చేస్తున్నాంలే అని ప్రాక్టీస్ చేసి వదిలేయటం కాకుండా శక్తి కూడా ఉండాలి. ఆ శక్తితో పాటు నమ్మకం ఉండాలి. ముందు మనపై మనకి నమ్మకం ఉండాలి, తర్వాత మనం చేయగలం అనే నమ్మకం ఉంటేనే శక్తి, ఈ రెండు కలిస్తేనే విజయ సాధనకు మార్గాలు. అలానే సమ్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ లేకుండా, శక్తి లేకుండా, ఏం లేకుండా మామూలుగా మేడం ఎగ్జామ్ పెట్టినప్పుడు రాసేస్తే విజయ సాధనకు మార్గాలు కాదు. అలానే ప్రాక్టీస్ చేయాలి. Vivekananda speech. In Swamiji's word, if you want to find God, serve man. He was pained to see the wretched poverty of his own countrymen. He therefore wanted that education must enable to everyone to stand on his own feet and satisfy his own primary needs. Thank you. What were the highlights of Vivekananda's speech in Chicago? His 1893 address on the world's parliament religious highlighted the Chicago's tolerance, the unity of religions. Vivekananda's teaching advocating for compassion, strength and interfaith continue to inspire all across the world. Thank you all. Not only captivated the audience but also left an indelible mark on history. The 30-year-old of Swami addresses was a profound call for universal tolerance, religious acceptance and the recognition of underlying unity of all humanity. Thank you to all. ఆదర్శం గల వ్యక్తి 1000 తప్పులు చేస్తే ఏ ఆదర్శం లేని వ్యక్తి 50,000 తప్పులు చేస్తాడనడం నిత్యాంశం. కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండటం మంచిది. Whatever if you think that you will be, if you think yourself weak, you will be, if you think yourself strong, you will be. Swami Vivekananda delivered a historic speech at Parliament of the World's Religion in 1893. Introducing Hinduism and Indian spirituality to Western world, he emphasized the importance of religious tolerance, universal acceptance, and the idea that all religions lead to the same truth. Sisters and brothers of America, which set the tone for his message, universal brotherhood and religious tolerance. Thank you. Namaste Mataji. Good evening all. My name is Pavitra. Today I am telling about Swami Vivekananda Chicago speech. Sisters and brothers of America, it fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of most ancient order of monks in the world. I thank you in the name of Mother of Religions, and I thank you in the name of religions, and I thank you in the millions and millions of Hindu people of all classes and sects. My thanks also to some of the speakers on this platform who, referring to the delegates from the Orient, have told you that these men from far off nations may well claim the honor of bearing to different lands the idea of toleration. I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as true. I am proud to belong to a nation which has sheltered the persecuted and refugees of all religions and all nations of the earth. I am proud to tell you that we have gathered in our bosom the purest remnant of the Israels who come to southern India and to refuse with us in the every year in which their holy temple was shattered to piece by Roman tyranny. I am proud to belong to religion which has sheltered and is still fostering the remnant of the grand Zoroastrian nation. I will quote to you, brethren, a few lines from Hymen, which I remember to have repeated for my earliest boyhood, which is every day repeated by millions of human beings as the different
streams having their sources in their different parts, which may take though different tendencies, various to appear crooked or straight, as lead to theme. The present convention, which is one of the most august assemblies ever held, is itself a vindication and declaration to the world of wonderful doctrine preached in the Gita. Whosoever comes to me, to whatsoever from I reach him, all men are struggling to parts with which is in and lead to me. Sectarianism, bigotry, and its horrible descendant fanatism have long possessed this beautiful earth. They have filled the earth with violence, drenched it often and often with human blood, destroyed civilization, and sent whole nations to despair. Had it not been for these horrible demons, human society would be far more advanced than it's now. But their time is come, and I frequently hope that the bell that tolled this morning in honor of this convention may be the death knell of all fantasism, of all persecution, with the sword or with the pen, and of all uncharitable feelings between persons wending their way to same goal. Thank you to all. I would like to share a short speech on Swami Vivekananda. Swami Vivekananda was known for his inspiring personality, a great soul and human being. The teachings of Swami Vivekananda was mainly inspired by the Vedas and Upanishads, which were believed to be a great source of strength, energy and wisdom to Indian society. We should all take inspiration from the extraordinary life led by Swami Vivekananda and do our part in contributing towards the betterment of mankind. Thank you to all. Good evening, respected Mataji, Jansi ma'am and my dear friends. Today I am here to present a speech on Swami Vivekananda message to youth. Swami Vivekananda was one of the greatest people in the world has ever seen in last few centuries. His life mission was to see the India and its people rise and recome its past glory. Swami Vivekananda firmly believed that the nation's youth held the key to solving various facing problems in India. He repeatedly gave the call for the youth, arise, awake, work for the nation and its people. All the power is in with you. You can do anything and everything. Believe in you. Don't believe that you are weak. Don't believe that you are crazy, fellow lunatic, as most of us do nowadays. You can do anything and everything even without the guidance of anyone. Stand up and express your divinity in you. And here is the test to truth. Anything that you makes weak, physically, intellectually, spiritually, reject it as a poison. There is no life. The young age is full of motivation and new ideas. The right decision is to share the energy to the country on progressive way. To make the better future for the country by motivating the youth, spreading the ideas of Swami Vivekananda. In 1984, the Indian government chose to observe Swami Vivekananda birth anniversary to hold as the National Youth Day on Jan 12 and September 11 as Universal Brotherhood Day. Thank you to all. Of Swami Vivekananda. Personally, I think Swami Vivekananda should always be remembered for his inspiration to the mankind. Swami, without a doubt, the greatest source of achievement, pride and inspiration. He taught us unconditional love, reinforced the importance of giving back and taught us how to be a better person. 3 golden rules from Swami Vivekananda: who is helping you, don't forget them; who is loving you, don't hate them; who is believing you, don't cheat them. Anything that makes you weak physically, intellectually, spiritually, reject as poison. Arise, awake and stop not until the goal is reached. So let us arise. Let us grow from the inside out with Swami Vivekananda's thoughts. As Swamiji has said, none can teach you, none can
none can make you spiritual. There is no other teacher but your own soul. Thank you to all. నమస్తే మాతాజీ, అందరికీ శుభ సాయంత్రం. నా పేరు శివకోటేశ్వరి. నేను ఇప్పుడు స్వామి వివేకానంద గారి చికాగో ప్రసంగాన్ని చెప్పబోతున్నాను. స్వామి వివేకానంద పేరు చెప్పగానే 125 ఏళ్ల క్రితం చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో ఆయన చేసిన అనితర సాధ్యమైన ప్రసంగం గుర్తుకు వస్తుంది. ముందస్తు సిద్ధం చేసిన ప్రసంగ పాఠం లేకుండా అమెరికా దేశ ప్రియ సహోదరులారా అంటూ ఆయన ప్రసంగం మొదలుపెట్టినప్పుడు 3 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో మహాసభ దద్దరిల్లిపోయిన ఘట్టం చిరస్మరణీయం. ఆంగ్లంలో ఆయన చేసిన ప్రసంగానికి అమెరికా ప్రజానికం నీరాజనాలు పట్టింది. గొప్ప ఉపన్యాసకుడైన స్వామి వివేకానందను ఆ కాలంలో లైట్నింగ్ అరేటర్ అని పిలిచేవారు. చికాగోలో ఆయన తొలి ప్రసంగం ఈ రోజుకు ప్రపంచ దేశాలంతటా ప్రతిధ్వనిస్తోంది. అది 1893 సెప్టెంబర్ 11 చికాగోలో సర్వమత సమ్మేళనం సాగుతున్న రోజులు. ఈ మహాసభకు వివిధ దేశాలకు చెందిన వేలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరందరిలోకెల్లా భారత్ తరఫున పాల్గొన్న స్వామి వివేకానంద ఒక్కరే పిన్న వయస్కుడు. ఈ సమ్మేళనానికి హాజరైన వారంతా తమ ప్రసంగ పాఠాలను ముందుగానే తయారు చేసుకున్నారు. అయితే వివేకానందుడి దగ్గర అలాంటిదేమీ లేదు. అందుకే తన ప్రసంగాన్ని చివరిలో ఉంచమని సభాధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి స్వామి వివేకానంద చికాగో నగరానికి జూలైలోనే చేరుకున్నారు. కానీ సర్వమత సభలు సెప్టెంబర్లో ప్రారంభమవుతాయని, అందులో పాల్గొనటానికి ధృవపత్రాలు తప్పనిసరని, అవి ఉన్న వ్యక్తులను అనుమతించే సమయం ఎప్పుడో దాటిపోయిందని తెలిసి చాలా మదనపడ్డారు. అక్కడ వాతావరణం కూడా ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. బోస్టన్ నగరంలో ఖర్చు తక్కువని ఎవరో చెప్పగా విని అక్కడికి రైలులో వెళ్లారు. బోస్టన్లోనే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేహెచ్ రైట్స్తో వివేకానందుడికి పరిచయం ఏర్పడింది. విశ్వమత సభల్లో పాల్గొనడానికి తనకు ఒక ధృవపత్రం కావాలని రైట్స్ను స్వామీజీ అడిగితే, మిమ్మల్ని ధృవపత్రం అడగటం అంటే సూర్యుడికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారని అడగటమే అని చెప్పి, ఈ వ్యక్తి మేధస్సు పాండిత్యం మన దేశంలోని గొప్ప గొప్ప పండితులందరినీ కలిపితే వచ్చే పాండిత్యం కన్నా చాలా గొప్పది అని తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో స్వామీజీకి సర్వమత సమ్మేళన సభలో పాల్గొనే అవకాశం దక్కింది. ఇక సభలో ప్రసంగించే అవకాశం అందరికంటే చివరన ఆయనకు దక్కింది. వివేకానందుడు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, అమెరికా సోదర సోదరీమణులారా అని సభికులను ఉద్దేశించి సంబోధించగానే దాదాపు 3 నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో ప్రాంగణం దద్దరిల్లింది. వివేకానందుడి ప్రేమపూర్వక పిలుపునకు సభికులు దాసోహం అన్నారు. భారతీయ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందని, చిన్న చిన్న నదులు ప్రవహించి చివరకు సముద్రంలో చేరిన విధంగా అన్ని మతాల గమ్యం భగవంతుడిని చేరుకోవడమేనని అన్నారు. దీనికోసం ఎవరూ మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని, తమ మతం మాత్రమే గొప్పదని భావించేవారు బావిలో కప్పల్లాంటి వారని వివేకానందుడు వ్యాఖ్యానించారు. ఆ అద్భుత ప్రసంగం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో స్వామీజీ తన గొప్పదనమే కాదు, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. ఈ ప్రసంగం అనంతరం ఆయన ఫోటోలతో పాటు స్వామి వివేకానంద ది సైక్లానిక్ మాంక్ ఆఫ్ ఇండియా అని పోస్టర్స్ ముద్రించారు. చికాగో నగరంలో వేలాడదీశారు. ఇది జరిగి నేటికి 125 ఏళ్ళు పూర్తయింది. థ్యాంక్ యూ టు ఆల్. స్వామీజీ గారు అప్పుడు యూత్లో ఉన్నప్పుడు స్వామీజీ గారిని మన ఇండియా తరపు నుంచి చికాగో ప్రసంగానికి పంపించారు. అక్కడ మన భారతదేశ గొప్పదనం గురించి స్వామీజీ గారు ఎంతో గొప్పగా వివరించారు. అందరికీ నమస్కారం. చికాగో ప్రసంగం నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అంటే, చికాగో ప్రసంగం జరిగింది ఒక పెద్ద హాల్. ఆ హాల్ పేరు కొలంబస్ హాల్ అనమాట. అక్కడ సుమారు 4000 మంది ఉన్నారు. సో ఇప్పుడు మనం ఒక 50 మంది ఉంటేనే 20 మంది ఉంటేనే భయపడిపోతున్నాం. కానీ అంతమంది ఉన్నా కూడా ఆయన ప్రతినిధిగా, భారతదేశానికి ప్రతినిధిగా ఒంటరిగా అక్కడికి వెళ్ళి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని నలుమూలలా చాటి చెప్పారు. అలాంటప్పుడు మనం కూడా స్వామి వివేకానందలాగా మన శక్తిని మనం గ్రహించి మన ముందున్న లక్ష్యం ఏదైతే ఉందో మనం భయపడకుండా మనం చేయగలగాలి. అలాగే ఆయనకి అత్యున్నతమైన భావం అనమాట, ప్రేమ, భారతదేశం పట్ల ప్రేమ అనమాట. సో ఒక్కొక్కసారి మన గురించి మనం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు వింటాడో లేదో తెలియదు, కానీ మనం పక్కన వాళ్ళ గురించి మనం నిస్వార్థంగా మనం ఎప్పుడైతే కోరుకుంటామో అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది అంటారు.
భారతదేశం పట్ల ప్రేమ ఆయన్ని అక్కడికి అమెరికాకు తీసుకొని వెళ్ళింది. అలాగే అందరి వైపు నుంచి కూడా ఆయనకి అన్నీ కూడా జరిగాయి. సో ఒంటరిగా వెళ్ళినప్పటికీ కూడా అందరికీ సహాయ సహకారాలు ఆయన తీసుకున్నారనమాట. కాబట్టి మనది మంచి భావం ఉన్నట్లయితే మనకి భగవంతుడు సహాయంగా ఉంటాడని మనం తెలుసుకోవచ్చు. అలాగే మతం అని కూడా అందరం అనుకుంటున్నాము. సో నిజంగా మతం అంటే సత్యం. సో అందరూ కూడా ఒకటే అనే భావన కలిగి ఉండడమే మతం అన్నమాట. సో కనీసం మనమైనా కూడా ఈ తరం వాళ్ళైనా కూడా మన ఆ భావన మనం తెలుసుకొని నలుగురికి చెప్పి, మీ పిల్లలకి, మీ అక్క చెల్లెలకి, అలాగే మీ పేరెంట్స్ కూడా. సో ఒకవేళ మూఢనమ్మకాలతో మతం అంటే ఇలాగా అలాగా అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మనమైనా కూడా మారి సో మతం అంటే ఇది కాదు. సో స్వామి వివేకానంద చెప్పినట్లు అన్ని నదులు కూడా ఒకే సముద్రం వైపుకి మళ్ళినట్లుగా సో మనందరం కూడా ఒక భగవంతుడి వైపుకే వెళ్తున్నాం. సో మనం అందరం కూడా ఒకటే బాగుంటుంది, ఒకేలాగా ఉన్నాం. అలాంటప్పుడు మతాలు వేరుగా ఎలా ఉంటాయి? సో మన అభిరుచులు మాత్రమే వేరుగా ఉంటాయి. సో మన డ్రెస్సింగ్ సెన్స్ అవన్నీ వేరుగా ఉన్నట్లు, అభిప్రాయాలు వేరుగా ఉన్నట్లు మనం ఒక్కొక్క దేవుణ్ణి అలాగా మనకి ఇష్టమైన రీతిలో మనం పూజిస్తూ ఉంటాం. కాబట్టి మతం అంతే ఒకటే. కాబట్టి మనందరం కూడా అది నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. అందరూ కూడా అలాగే ఆయన ఫస్ట్ ఆయన లోపల ఉంది కాబట్టి సోదరమణులారా అని అనగలిగారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అందరూ కూడా ఒకే భావన, సో సోదరతత్వం అనేది అక్కడ మేల్కొంది. కాబట్టి అందరూ కూడా ఆయన్ని ఇష్టపడ్డారు. సో మనం కూడా చక్కగా ప్రేమగా అందరినీ కలుపుకోగలిగితే, సో ప్రాంతం కానీ అలాంటివన్నీ మనం చూసుకోకుండా మన నలుగురిని కూడా అలా ప్రేమించగలిగితే అందరూ కూడా మనల్ని ప్రేమిస్తారు అనేది ఈ చికాగో ఉపన్యాసం నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. ప్రతిరోజు కంప్యూటర్, భగవద్గీత శ్లోకాలు, ఎన్నో మంచి మాటలు నేర్పిస్తున్న మాతాజీ గారికి మా ధన్యవాదాలు. మాకు స్వామీజీ పాటలు, ఎన్నో మంచి పాటలు నేర్పిస్తున్న సత్యవతి మేడం గారికి మా ధన్యవాదాలు. మాకు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామీజీ గురించి వివరించిన శ్రావ్య అక్కకు, శ్రీలక్ష్మి అక్కకు మా ధన్యవాదాలు. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఝాన్సీ మేడంకి మా ధన్యవాదాలు. మాకు ఈ గదులను శుభ్రం చేసి కార్యక్రమానికి దోహదం చేసిన శోభా అక్కకు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. జై